తెలుగు సినీ పెద్దల అమరావతి పర్యటన వాయిదా పడింది. సీఎం చంద్రబాబుతో అమరావతిలో జరగాల్సిన తెలుగు సినిమా ప్రతినిధులు సమావేశం జరగడం లేదు. నిర్మాతలు, దర్శకులు, నటులు, మా ప్రతినిధులతో సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగాల్సి ఉంది. చంద్రబాబు ఇప్పటికే అపాయింట్మెంట్ ఖరారు చేశారు. అయితే ఇప్పుడు భేటీ వాయిదా పట్టంపై పలు రకాలుగా ప్రచారం జరుగుతుంది. భేటీకి రావాల్సిన వారితో ఎక్కువ మంది షూటింగ్లలో బిజీగా ఉన్నారని, ఆ కారణంగానే మీటింగ్ వాయిదా పడినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు చంద్రబాబుతో సమావేశం కావాల్సి ఉంది. ఇప్పటికే ఓ లిస్టు తయారు చేసుకుని అందరూ రెడీ అయ్యారని ప్రచారం జరిగింది. అయితే ఎందుకు హఠాత్తుగా వాయిదా పడిందన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు మీటింగ్ ను చివరి నిమిషంలో మాకు షూటింగ్లు ఉన్నాయని పోస్ట్ పోన్ చేసుకున్నంత సాహసం టాలీవుడ్ పెద్దలు చేయరన్న ప్రచారం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు జరగాల్సిన సినీ ప్రముఖుల, సినీ పెద్దలు, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పెద్దలతో జరగాల్సిన సమావేశం వాయిదా పడటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ఒక పెద్ద అంశంలాగా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ థియేటర్లకు సంబంధించి, సినీ ప్రముఖులకు సంబంధించి, అలాగే సినీ థియేటర్లో నడుపుతున్న వెనక వ్యక్తులు ఎవరున్నారనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ యొక్క అనిస్థితి సినీ పెద్దలకి, రాజకీయ పెద్దలకి, అలాగే సినీ ఇండస్ట్రీలోని పలువురికి జరుగుతున్న రాజకీయ అనిస్థితిని తొలగించడం కోసం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పెద్దలకి, అలాగే రాజకీయ పెద్దలకి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆ పెద్ద తలకాయలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రావాల్సింది. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే సినీ హీరో, సినీ ప్రేము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి పాల్గొని ఉండాల్సిన నేపథ్యంలో నేటి సాయంత్రం జరుగుతున్న ఈ యొక్క సమావేశం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. దీనికి కారణం ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అరహర వీరమల్లు సినిమా ఆ రిలీజ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొంతమేరకు సినిమా థియేటర్లు బంద్ అంటూ, ఆ బంధుకి సంబంధించి ఆ 4 వ్యక్తులు ఉన్నారంటూ పెద్ద ఎత్తున ట్రోల్ అవటం, ఆ 4 వ్యక్తుల్లో ఆ 3 బయటకు వచ్చి తమకేం సంబంధం లేదంటూ మిగతా ఒక వ్యక్తి బయటికి రాకపోవటం, దీని గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్న పరిస్థితిలో హరిహర వీరమల్లు ఆ సినిమా రిలీజ్ టైం ప్రకటించారు. రిలీజ్ టైం ప్రకటించిన తర్వాత ఈ యొక్క గొడవ జరగటం, గొడవ అనంతరం కూడా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేటు మార్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఆ పెద్దలకి ఆ రిటర్న్ గిఫ్ట్ నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ అంటూ ఆయన చెప్పటం, మరొక గిఫ్ట్ ఇస్తానంటాం, ఆ పెద్ద ఎత్తున చర్చలు జరిగిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమల పెద్దల అమరావతి పర్యటన అయితే మరొకసారి వాయిదా పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా అనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. దీని మీద పక్కన ఆ టాలీవుడ్, కోలీవుడ్, మొత్తానికి కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళకు సంబంధించిన ఆ సినీ పెద్దలతో పాటు ఆ ఢిల్లీకి సంబంధించిన ఆ హిందీ నటులు కూడా దీనిపై పెద్ద ఎత్తున ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన నివాసంలో నేడు జరగాల్సిన తెలుగు సినిమా ప్రతినిధుల సమావేశం జరగటం లేదంటూ కూడా నిన్న ప్రభుత్వం ప్రకటించింది. నిర్మాతలు, దర్శకులు, నటులు, మా ప్రతినిధులతో నేడు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో జరగాల్సిన సమావేశం వాయిదా పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న పెద్ద చర్చ ఏంటంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. పలు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ వస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఆయన అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టతరమైన అంశంగా ఉన్న నేపథ్యంలో సినీ పెద్దల కోసం చంద్రబాబు నాయుడు టైం కేటాయించారు, అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత
కొంత మేరకు తమకి సినిమా షూటింగ్ ఉందని, ఇతర అవసరాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండటం వల్ల ఆ సమావేశానికి రాలేకపోతున్నామని టాలీవుడ్ ప్రతినిధులు కొంత మేరకు కోరటంతో ఇది వాయిదా పడినట్లు తెలుస్తా ఉంది. కానీ మరొక వర్గం బలంగా పెద్దంగా ఆ రాజకీయ విశ్లేషకులు చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ పొలిటీషియన్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సినీ రంగానికి సంబంధించిన పెద్దలు ఉండటం, అలాగే సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఆయనతో డైరెక్ట్ గా అటాచ్మెంట్ ఉండటం, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత షూటింగ్లతో ఇతర అవసరాల రీత్యా ఇది క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదని కూడా గంటపదంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా షెడ్యూల్ ప్రకారం అయితే ఆదివారం సాయంత్రం 4 గంటలకి పవన్ కళ్యాణ్ తో పాటు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు అందరూ కూడా చంద్రబాబుతో సమావేశం కావాల్సింది. ఇప్పటికే ఈ సమావేశానికి ఎవరెవరు అటెండ్ అవ్వాలి, ఎవరెవరు అటెండ్ అయ్యే వాళ్ళ పేర్లతో కలిపి మొత్తంగా కూడా ఒక లిస్టు తయారు చేసుకొని అందరు రెడీ అయ్యారు అన్న ప్రచారం జరిగిన తర్వాత ఎందుకు హఠాత్తుగా వాయిదా పడింది అనేది మాత్రం ఒక సస్పెన్స్ గా ఉంది. ఇది ఒక అందరికీ ఒక ఆశ్చర్యకరమైన అంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీటింగ్ ను చివరి నిమిషంలో మాకు షూటింగ్లు ఉన్నాయనో లేకపోతే పోస్ట్ పోన్ చేసుకునేంత సాహసం టాలీవుడ్ పెద్దలైతే చేసే అవకాశం లేదనేది మరొక వైపున పెద్ద ఎత్తున కూడా చర్చలు జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి సమయం లేదని మరోసారి కలుద్దామని చెప్పారనే మరొక ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ సమస్య మొత్తానికి కూడా హరిహర వీరమల్లు విడుదల వాయిదా పడటానికి ముందు థియేటర్స్ మొత్తం కూడా బంద్ చేయాలని కొంతమంది ఎగ్జిబిటర్లు తెర వెనక పాములు కదిపారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. పెద్ద ఎత్తున దీని మీద సోషల్ మీడియా మొత్తం 3 రోజులు మొత్తం అడలిపోయిందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ యొక్క థియేటర్లు మొత్తం కూడా ఎందుకు బంద్ చేయాలనుకున్న సమయంలో హరహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా బంద్ చేయాలనుకున్నారా, దీనిపై స్పష్టంగా విచారణ చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ జనసేన ఎమ్మెల్యే మంత్రి సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అయితే ఆదేశించారు. వాట్సాప్ గ్రూపుల్లోనే వీరమల్లుకు వ్యతిరేకంగా కొందరు చేసిన డిస్కషన్ పవన్ వరకు చేరటంతో బన్నీవాసు ఇటీవలే అటుపక్క నాగబాబు చిరంజీవి కుటుంబానికి సంబంధించి కానీ ఇటు పక్క ఏదైతే మరొక వర్గానికి సంబంధించి కానీ ఇరువురికి వారధిలాగా బన్నీవాస్ ఉంటారు. ఆయనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కొంచెం ఘాటుగా దీనిపై అయితే స్పందించారు. తనకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ స్వీకరిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన లేఖలో పేర్కొనడంతో ఒకసారిగా సినీ ప్రముఖులు మొత్తం కూడా అట్లా షేక్ అయిన పరిస్థితి ఉంది. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో టాలీవుడ్ ప్రముఖుల్లో కొంత మేరకు కదలిక రావటం, దీంతో సీఎంతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారని తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పవన్ సూచించిన మార్పులతో పాటు టాలీవుడ్ సమస్యల మీద ప్రధానంగా చర్చించాలని అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వీరమల్లు విడుదల మీద నలుగురు కుట్ర చేశారని బలంగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నలుగురులో తాను లేనని ఇప్పటికే అల్లు అరవింద్ ప్రప్రథమంగా మీడియా ముందుకు వచ్చారు, తెలిపారు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని, పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి తాను ఎంటర్ అయ్యే అవకాశమే లేదని, అంత సినిమా లేదంటూ కూడా ఆయన చెప్పారు. వెంటనే దిల్ రాజు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను నలుగురులో లేనని, పవన్ కళ్యాణ్ కి తాను అత్యంత విధేయుడనని, పవన్ కళ్యాణ్ అభిమానని, తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి అవకాశం పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా గాని ఇంకొక రకంగా గాని పనిచేసే అంత సినిమా తనకు లేదంటూ కూడా దిల్ రాజు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇంకొక నిర్మాత వచ్చేసి జూన్ 20వ తేదీన తాను నిర్మించిన కుబేరా విడుదల సిద్ధమవుతున్న సమయంలో థియేటర్లు బంద్ చేయడానికి ముఖ్యంగా ఈ వాయిదా పడటానికి గల కారణాలు ఏమేంటుంది, మళ్ళీ ఎప్పుడు ఈ మీటింగ్ ఉండే అవకాశం ఉంది? సందీప్, ఇప్పుడు దీని గురించి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతా ఉంది. ఒక పక్క పిల్ల పోరు పిట్ట తీర్చిందన్న చందాన, ఇదో పక్క సినీ నిర్మాతలు, సినీ దిగ్గజాలు, సినీ హీరోల మధ్య జరుగుతున్న గొడవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే ఒక వరం లాగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే సినిమా థియేటర్ లో పాప్కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, సమోసాలు,
మరి ఏ రకమైన తిరుబండారాలకు సంబంధించి బయట 10 రూపాయలు 15 రూపాయలకి అమ్ముతున్న ఈ థియేటర్లోకి తీసుకొచ్చి 120, 300, 400 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి ఉంది. బయట 50 రూపాయలకు దొరికే వస్తువు థియేటర్లో 400, 500కి అమ్ముతున్న పరిస్థితి ఉంటే దీని మీద పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున కూడా ఎంక్వైరీ చేయమన్నాడు. దీని మీద విచారణ చేపట్టమన్నారు. దాని మీద థియేటర్లకు తగు ఆదేశాలు ఇవ్వమన్నారు. దీని మీద ఒకసారిగా థియేటర్లు మొత్తం కూడా హడలిపోయిన పరిస్థితి ఉంది. దీని గురించి సినిమా థియేటర్లకి రావాల్సిన ప్రజలు కూడా రావట్లేదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడంతో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. అయితే నేడు జరగాల్సిన ఈ సమావేశం క్యాన్సిల్ అవడానికి ప్రధానంగా జరుగుతున్న చర్చ పవన్ కళ్యాణే అందుబాటులోకి రావటం లేదు. ఏదైతే థియేటర్లకు సంబంధించిన పూర్తి సమాచారం, ఏదైతే థియేటర్లకు సంబంధించిన తినుబండారాలు ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకులు వెళ్లి సినిమా చూసే విధంగా సినిమా థియేటర్లు లేవు. సగటు మధ్యతరగతి వ్యక్తి సినిమా చూడని పక్షంలో మనం సినిమాలు తీసి ఉపయోగం ఏంటంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యల పట్ల దీని మీద పూర్తి సమాచారంతో ఇంకా వాళ్ళు రావట్లేదని తెలిసింది. అలాగే కొంత మేరకు ఈ సినిమా పెద్దలతో జరుగుతున్న చర్చలో కొంతమంది పేర్లు చేర్చడం, కొంతమంది పేర్లు చేర్చకపోవటం, అలాగే పవన్ కళ్యాణ్కి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతోనే కొంత మేరకు ఈ యొక్క సమావేశం క్యాన్సిల్ అయిందని కూడా తెలుస్తా ఉంది. మరొక 2-3 రోజుల్లో సినీ పెద్దలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్ళిన తర్వాత మరలా సమావేశం జరిగే అవకాశాలు కనపడుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.